భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కర్నూలు జిల్లా 24వ మహాసభల సందర్భంగా జిల్లా పరిషత్ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మందితో మహా ప్రదర్శన జరిగింది. అనంతరం పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నారని, ఇచ్చిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చడం లేదని వారు తెలిపారు. బహిరంగ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, శేఖర్, లెనిన్, రామాంజనేయులు, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి మునప్ప తదితరులు పాల్గొన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో అనేక హామీలు వాగ్దానాలు గుప్పించడం మీద ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాని ఎడారి కాకుండా కాపాడండి, కరువును త్రాగునీరు కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఈరోజు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం 4వ మహాసభల సందర్భంగా కర్నూలు నగరంతో పాటు జిల్లా నలుమూలలు గోడల మీద ఏం రాసేవాళ్ళంటే, దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, దొంగ ముండా కొడుకులు ఏలే పాలన ఒక పాలన అని రాసేవాళ్ళు. ఇవాళ దేశంలో అదే జరుగుతా ఉంది. ఇది మన రాయలసీమ కాబట్టి, కర్నూలు జిల్లా కాబట్టి చెప్తాన్నా. మనకు కూడా తెలుసు దొంగోట్లు ఎట్లేస్తారు, ఓట్ల రిగ్గింగ్ ఎట్లా చేస్తారు, మన కర్నూలు జిల్లాలో ఎట్లా చేస్తారు, అనంతపురం జిల్లాలో ఎట్లా రిగ్గింగ్ చేస్తారు, అదేవిధంగా కడప జిల్లాలో ఎట్లా చేస్తారని దాదాపు ఇక్కడ ఉన్న సీనియర్ కామ్రేడ్స్ అందరు కూడా పేపర్లో మనం చదువుకుంటా ఉంటాం, కొన్ని చూసినాం కూడా. మన ఇప్పుడు ఇంతకుముందు పత్తికొండ కాన్స్టిట్యూన్స్ లో ఉండింది, పత్తికొండకి డోన్కి దేవనకొండ మండలంలో వెంకటప్ప నాయుడు బతుకున్నంత కాలం ఆయన మొత్తం ఊర్లన్నీ రిగ్గింగ్ చేసేవాడు. వెంకటప్ప నాయుడు
ఓ పక్కేమో విజయభాస్కర్ రెడ్డికి రిగ్గింగ్ చేస్తా ఉండే, ఇంకో పక్క కేఈ వాళ్ళకి రిగ్గింగ్ చేస్తా ఉండే. పార్లమెంట్ ఎన్నికల్లో విజయభాస్కర్ రెడ్డికి, అసెంబ్లీ ఎన్నికల్లో కేఈ వాళ్ళకి రిగ్గింగ్ చేసేవాడు. పక్క దొంగల రాజ్యం ఇది. ఇంత జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు తన మనుషులు పంపి 6 నెలల పాటు సర్వే చేయించి అవన్నీ కూడా ఇవాళ టీవీల ద్వారా పత్రికల ద్వారా బయటకు చెప్పాడు. కష్టించి పనిచేసే వానికి న్యాయం జరగాలి, ఎవడడ్డం వచ్చినా వాని దొమ్మల మీద తంటాం, జెండా నాటి తీరుతాం, జెండా నాటుతాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కానీ ఇవాళ మన పోరాటం అనేది ఈ దేశం కోసం పోరాడాలి, ఇవాళ దేశాన్ని కాపాడుకోవాలి. కామ్రేడ్స్ అందరూ కూడా ఆలోచించండి. ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. 146,80,00,000 మంది జనాభా ప్రపంచంలో ఏ దేశంలో లేరు, ఓన్లీ ఇండియాలోనే ఉన్నారు, మన భారతదేశంలోనే ఉన్నారు. చైనా కంటే కూడా ఇవాళ భారతదేశంలో జనాభా మనం నంబర్ 1. ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం, మన పల్లెల్లో, మన పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడ పోయినా సరే అనేక కులాల వాళ్ళు. మామూలు మనమంతా ఎస్సీలు అంటాం. ఎస్సీలు అంటే ఒకే కులం కాదు, అనేక కులాలు ఉన్నాయి. మాల, మాదిగ, రెల్లి, అనేక కులాలు ఉన్నాయి. వెనకబడిన కులాలు 193 ఉన్నాయంటున్నారు. ఇంకా వేరే రాష్ట్రాలకు పోతే ఇంకా ఎక్కువ ఉన్నాయి. వృత్తి కులాలు ఉన్నాయి. చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత, గీత, కురుబ, యాదవ, బోయ, నేసే, ఎన్ని కులాలంటే అన్ని కులాలు ఉన్నాయి మన దేశంలో. అగ్ర కులాలు ఉన్నాయి. కులాలే కాకుండా మళ్ళీ మతాలు ఉన్నాయి. వేల సంఖ్యలో కులాలు, మతాలు, భాషలు మాట్లాడేవాళ్ళు మనమందరం కూడా కలిసికట్టుగా భారతదేశం అని మనం చెప్తున్నామంటే దానికి అవునన్నా కాదన్నా, ఏ నాయకుడు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఏ పార్టీ వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి ప్రధానమైన కారణం మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ఇవాళ మన దేశం ఐక్యంగా ఉంది.